కల్పన. వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. మంచి హార్వెస్ట్ ఉంది. చిక్కుడుకాయలు, బీరకాయలు, అసలు ఎప్పుడు హార్వెస్ట్ తగ్గదు. కాకపోతే రీసెంట్గా ఊరెళ్ళి వచ్చాం కదా, కొంచెం డిస్టర్బ్ అయిందనమాట. కొత్త పాదులు పెట్టలేదు, అలా పాతయే ఉన్నాయి. కొన్ని పెట్టారు అమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు. ఇంకా వాటికి కూరగాయలు వస్తున్నాయి. ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూపిస్తూ హార్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ చిక్కుడుకాయలతోనే స్టార్ట్ చేస్తాను. చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ మామూలు ఆల్ టైమ్ చిక్కుడు అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా, ఎంత ఫన్ అనిపిస్తుందో నాకైతే హార్వెస్ట్ చేయడానికి. ఆల్ టైమ్ అనమాట. ప్రతి సీజన్లో వస్తాయి చిక్కుడుకాయలు. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ట్రై చేయండి. చిక్కుడుకాయలు విత్తనాలు కూడా మేమేం కొనుక్కోలేదు. బయట మార్కెట్లో కొన్నప్పుడు ముదిరిపోయిన విత్తనాలు ఉంటే వాటిని మొలకేసి ఇలా పెట్టేసాం, వచ్చేసినాయి. ఇంకా విత్తనాలు అలా కంటిన్యూ చేస్తున్నాం అప్పటి నుంచి. ఇక్కడ కూడా ఉన్నాయి కోసేసాం. ఇంకా కింద పనుపు చిక్కుడు అవన్నీ ఉన్నాయి. మొత్తం 3 రకాల చిక్కుళ్ళు ఉన్నాయి ప్రస్తుతానికి అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా వెత్తి చిక్కుడుకాయలు అన్నీ కోయాలి. తర్వాత ఇంకా మనకి బీరకాయలు కూడా ఉన్నాయి. బీరకాయలు కోద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ చూడండి, అంజీర్ మొక్కకి ఒక్క ఆకుకి కట్టుకుంది ఇది గూడు. చిన్న పిట్ట. దాంట్లో మళ్ళీ 3 పిల్లలు ఉన్నాయి. కనిపిస్తుందో లేదో మీకు? 3 పిల్లలు ఉన్నాయి. ఇందాక నుంచి మీకు సౌండ్ వచ్చేది వాళ్ళ పేరెంట్స్ అనమాట. అసలు మేము దగ్గరికి రాగానే మమ్మల్ని ఏమన్నా చేద్దామని వచ్చేస్తున్నాయి. అసలు అల్లాడిపోతున్నాయి అసలు. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి చిక్కుడుకాయలు. ఇది ఒక రకం చిక్కుడు, ఇది వేరే అనమాట. దీనికి డిఫరెన్స్ ఉంది చూడండి. ఇంక ఇవన్నీ పాదులు పాతి అయిపోయాయి. వీటిని అన్నిటినీ మట్టి మార్చేసి మళ్ళీ అన్నీ కొత్తగా పెట్టుకోవాలి. ఒక్కసారి చిన్న బ్రేక్ తీసుకున్నాం అంతే. అందరం కలిసి ఊరెళ్ళి వచ్చాము. ఇంకా పాదుల టైమింగ్లో డిఫరెన్స్ వచ్చేసింది బాగా. ఇక్కడ చూడండి గుమ్మడికాయ ఇలా పూత వస్తుంది. గుమ్మడికాయలు కూడా పెట్టింది మా వదిన. చక్కగా పూత వస్తుంది. ఇవన్నీ మెయిల్ ఫ్లవర్సే. ఫీమేల్ ఫ్లవర్ ఇక్కడ ఒక్కటి వస్తుంది. ఇది వచ్చినప్పుడు మెయిల్ ఫ్లవర్ 2 ఒకటేసారి వస్తే అప్పుడు పాలినేషన్ చేయడానికి అవుతుంది. చూడాలి. ఈ నల్లేరు కాడ చూడండి ఎంత చక్కగా వస్తుందో. కోసిన కొద్ది వస్తుంది. చిన్న టబ్లోనే ఉంది, మన డ్రాగన్ ఫ్రూట్ టబ్లో ఉంది, అందులో వస్తున్నాయి. ఇంకా ఆకుకూరలు కూడా ఉన్నాయి. పాలకూర ఉంది, చాలా ఉన్నాయి. ఇంక ఇక్కడ ముల్లంగి ఉంది. ముల్లంగి హార్వెస్ట్ చేద్దాం రండి. ఇదిగోండి ముల్లంగి పువ్వులు ఎంత బాగున్నాయి. వీటిని కొయ్యాలని కూడా అనిపించదు. వీటిని మన సీడ్స్ కావాలంటే ఇలాగే వదిలేసుకుంటే మనకు చక్కగా సీడ్స్ రెడీ అయిపోతాయి. కాకపోతే ముల్లంగి సీడ్స్ ఉన్నాయి మా దగ్గర, సో హార్వెస్ట్ చేసేస్తున్నాము. ఇదిగోండి ఎంత చక్కగా రెడీ అయ్యాయి చూడండి ముల్లంకాయలు. దీన్ని కూడా పీకేస్తాను. ఫ్లవర్స్ ఉన్నది కూడా. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది ఎంత పెద్దగా అయిందో. మా ఎర్త్వామ్స్ చూడండి ఎంతలా ఉంటాయో. ఆ ఎర్త్వామ్స్ చూస్తేనే తెలుస్తుంది మట్టి ఎంత బలంగా ఉందో. ఇంకా ఇక్కడ కూడా ఉంది. అయ్యో ఇది అసలు రెడీ అవ్వలేదు. దుంప పెద్దగా అవ్వకుండా ఇది చూడండి పూత వస్తుంది అనమాట. పూత మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది మొక్కకి దుంప కన్నా. ఇందులోనే మనకి పొట్లకాయ విత్తనం అదే పడి మొలిచినట్టుంది, ఇప్పుడే వస్తుంది. ఇవన్నీ పీకేసాం కదా, ఇప్పుడు ఇది మంచిగా పుంజుకుంటుంది.
బాగున్నాయో. దీని ఆకులు కూడా మనం ఫ్రెష్గా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. కర్రీకి హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఆర్గానిక్గా పెంచుకుంటే ఇంకా మంచివి. ఇదిగోండి ఎంతెంత సైజులో వచ్చాయో. అబ్బా నాకు చాలా ఇష్టం ముల్లంగి కూర, మంచిగా చేసుకుంటాను. ఇంకా బీరకాయలు ఉన్నాయి, బీరకాయలు కోసిద్దాం. బీరకాయలు మాత్రం 365 డేస్ కాస్తూనే ఉంటాయి టెర్రస్ గార్డెన్లో. మనకి సొరకాయల్లో కొంచెం సీజన్ అప్పుడు ఇబ్బంది అవుతుందేమో, కానీ బీరకాయలు మాత్రం ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. ఇంకా అక్కడ ఉన్నాయి. వీటికి ఏం లేదు, జస్ట్ మనం పూత పింద వచ్చినప్పుడు, మెయిల్ ఫీమేల్ వచ్చినప్పుడు కరెక్ట్ టైంకి మనం పాలినేషన్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో 365 డేస్ మనం బీరకాయలు మన టెర్రస్ మీదే హాయిగా పండించుకోవచ్చు. దాన్ని ఎంజాయ్ కూడా చేయొచ్చు. చూడండి ఇంకా అటువైపు కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి అసలు మామూలు సైజు కాదు. 100 రూపీస్ టబ్లోనే ఉంది మొక్క. దగ్గర చూపించండి ఒకసారి. మళ్ళీ ఆ కుండీలో హాఫ్ వరకే ఉంది మట్టి. 100 రూపీస్ టబ్బు, హాఫ్ వరకే మట్టి అయినా కూడా ఎంత చక్కగా కాయలు కాస్తున్నాయో. ఇవ్వండి చూడండి బీరకాయలు ఎంత ఫ్రెష్గా ఆర్గానిక్గా. మీరు కూడా చక్కగా మీ టెర్రస్ మీద పండించుకోండి. చాలా 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 ఈజీ, ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. నా ప్రతి వీడియోలో డైలాగ్ ఉంటుంది. ఒక చిన్న ఫ్యామిలీ సార్ కూడా కూరగాయలు పండించుకోండి, ఫ్రెష్గా ఆర్గానిక్గా ఎంజాయ్ చేయండి. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి, కింద కూడా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. ఆకుకూరలు ఏమో నేను అసలు వీడియో తీయడానికి అవ్వదు. ఆకుకూరలు కోసినప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొని అలా వండేసుకుంటుంటారు అమ్మోళ్ళు. ఇంక ఇక్కడ చూడండి చిన్న ఆనపకాయ. ఇదిగోండి చక్కగా మనం టైంకి పాలినేషన్ చేసుకుంటే ఇంకా ఇక్కడ ఇంకోటి ఉంది. వెజిటేబుల్స్ అన్నీ మనమే పండించుకోవచ్చు హ్యాపీగా. ఇదిగోండి ఇక్కడ పాలకూర, ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి కొన్ని అక్కడక్కడ. నేను మొత్తం ఎత్తుకేసి ఒకేసారి కోస్తాను. ఇంకా కింద మనకి వంకాయలు ఉన్నాయి, ఒక ఆనపకాయ ఉంది, అవి కూడా కోసేసుకుందాం. టమాటోస్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఇదిగోండి ఇంకా పచ్చిగా ఉన్నాయి, పండలేదు. ఇంకా అక్కడ కింద మీకు కనిపించదు, చూపించడానికి కూడా అవ్వదు మీకు. అక్కడ కింద ఉన్నాయి, అవన్నీ కోసేసి మీకు ఒకేసారి చూపించేస్తాను. ఇంకా పైన హార్వెస్ట్ అయిపోయినట్టే. కింద ఫ్లోర్కి వెళ్దాం రండి. ఇక్కడ కానీ చిక్కుడుకాయలు ఉన్నాయి, అవి కూడా కోస్తాం. పైన అన్నీ కోస్తాం కదా వెజిటేబుల్స్. ఇక్కడ కూడా కొన్ని ఫ్రూట్ మొక్కలు, కూరగాయలు ఉంటాయి. చిక్కుడుకాయలు ఉన్నాయి, స్టార్ట్ చేసేస్తాను. ఇందులోనే మనకి ఒక్క మొక్కకే వెరైటీగా కాయలు కాస్తాయి అన్నమాట. కనుక్కొని ఇదిగోండి ఇదేమో ఇలా పైకి కాడలాగా వస్తుందా, అదే మొక్కకి మళ్ళీ కనుపు దగ్గర పోత వచ్చి మళ్ళీ అలా చిక్కుడుకాయలు అక్కడ కాస్తున్నాయి. ఏం వెరైటీసో ఏమో, వెరైటీ మాత్రం ఒకటే, దాని కాపు అలా కాస్తుంది. ఏంటో చూడాలి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇవ్వండి ఇవన్నీ చిక్కుడుకాయలు. ఇవ్వండి ఇంక ఇక్కడ కనుపు చిక్కుడు ఉన్నాయి. ఇవ్వండి అవి కూడా అంతే, బలం ఉన్నప్పుడు ఒక రకంగా, బలం లేనప్పుడు ఒక రకంగా కాస్తాయి. బలం ఉన్నప్పుడేమో 5 చిక్కుళ్ళు, 5 కనుపు, 5 విత్తనాలు చిక్కుడు వస్తుంది. బలం లేనప్పుడేమో చిన్నగా అయిపోతున్నాయి కాయలు. అదిగోండి అవన్నీ కనుపు చిక్కుడు. ఇంకా అవి కూడా కోసేస్తానండి. కానీ టేస్ట్ భలే ఉంటుంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా తక్కువ వచ్చాయి. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ అంతా అల్లేసుకుంది, ఊరెళ్ళడం బట్టి మీ మిస్టేక్ జరిగిపోయింది. ఇంకా ఈ ఇయర్ కొంచెం తక్కువే వచ్చినట్టు. ఇంక ఇవన్నీ కోసేస్తాను, కోసి మీకు చూపించేస్తాను ఒకేసారి. ఆనపకాయ ఉంది, అది కూడా కోసేద్దాం. లేత కాయ. ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. పట్ట పొడవు వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి
టమాటా వేసి వండుకుంటే సూపర్ టేస్ట్ కదా. మనకి ఎక్కువ ఇవి ఊర్లోనే దొరుకుతాయి, మనకి ఇక్కడ ఎక్కువ దొరకవు. ఎంత బాగుంటాయో టేస్ట్. ఇదిగోండి వంకాయలు, యమ్మీ పొడుగు వంకాయలు. అసలు మా మమ్మీ మమ్మల్ని కొయ్యనిచ్చేది కాదు, ఇప్పుడు ఓపిక లేక మాకు వదిలేసింది కూరగాయలు కొయ్యటం. మేము ఎక్కడ చిన్న చిన్న కాయలు కోసేస్తాము అని టెన్షన్ అన్నమాట మా మమ్మీకి. మేము వీడియో తీసినంతసేపు యాక్చువల్గా ఇంతకుముందు మా వెనకాలే తిరిగేది, ఇప్పుడు మమ్మల్ని వదిలేసింది. మీ ఇష్టం, మీరు ఏదన్నా కోసుకోండి, నా వల్ల కాదని. ఇదండి వంకాయలు ఎంత బాగున్నాయి చూడండి, ఫ్రెష్గా. ఇది మన హార్వెస్ట్ ఈరోజు. ఇంకా ఆకుకూరలు సపరేట్గా కోసుకుంటాం. బీరకాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు, టమాటాలు సూపర్ హార్వెస్ట్ కదా. ఆ బుజ్జి టెర్రస్ మీద కూరగాయలు పండించుకుంటున్నాం ఆర్గానిక్గా, తక్కువ ఖర్చులో. మీరు కూడా చక్కగా పండించుకొని హెల్తీగా తింటారని విష్ చేస్తున్నాను. ఇదిగోండి మా హార్వెస్ట్. ఈరోజు చేసిన బంపర్ హార్వెస్ట్. మొన్ననే 2 days బ్యాకే చేశారంట అమ్మోళ్ళు. చూడండి చిక్కుడుకాయలు చూడండి ఎన్ని వచ్చాయో. ఇదొక వెరైటీ, ఇది కనుపు చిక్కుడు, ఇది ఇంకొక వెరైటీ. ఇదిగోండి ఇదేమో ఆల్ టైమ్ కనుపు చిక్కుడు. ఇది అంత నాకు ఐడియా లేదు. ఇది 5 గింజలు చిక్కుడు అనుకుంటా, హైబ్రిడ్ చిక్కుడు అంట, మా మమ్మీ చెప్తుంది వెనక నుంచి. ఇదిగోండి వంకాయలు, ఆనపకాయ, టమాటోస్, ముల్లంగి, బీరకాయలు. మీకు ఇంకో సర్ప్రైజ్ ఇక్కడ ఉందిరండి. మా మమ్మీ చేతులతో పండించిన పసుపు. దాన్ని చక్కగా హార్వెస్ట్ చేసి కోసి ఎండబెట్టి మాకు మిక్సీ వేసి పచ్చి పసుపు పంపిస్తుంది మాకు. ఫేస్కి పెట్టుకోండి అమ్మ అని. అసలు ఆవిడ ఇంట్రెస్ట్కి పెద్ద హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఒక 9-10 కుండీల్లో వేసింది పసుపు. నేను ఎంతైనా పండించాలి. లాస్ట్ టైం 6 kilos పండించింది. ఈ ఇయర్ కూడా 6 kilos ఏదంట. అసలు మామూలుగా కదా మమ్మీ. 30 years ఇండస్ట్రీ అన్నట్టు 30 years ఎక్స్పీరియన్స్ మమ్మీది. చూడండి పసుపు ఇలా ఆర్గానిక్గా ఫ్రెష్గా. మీకు కూడా తక్కువ ఖర్చులో చక్కగా పెంచుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా వీడియో ఎలా ఉందో కూడా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కల్పన. బాయ్.